ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ IELTS. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి దీని గురించి టెన్షన్ ఉంటుంది. అసలు ఏంటి IELTS? దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎంతవరకు స్కోర్ చేయాలి, ఇలాంటి వివరాలన్నింటినీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ శృతి గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. అసలు IELTS అంటే ఏంటి? IELTS అంటే ఒక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్స్కి వెళ్ళి స్టడీ చేయాలనుకున్నా లేకుంటే వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాల్సింది ఉంటుంది. ఎందుకు రిక్వైర్మెంట్స్ అంటే మన ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కాదు కాబట్టి అబ్రాడ్కి వెళ్ళి స్టడీ చేయాలన్నా వర్క్ చేయాలన్నా ఒక బేసిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తీసుకోవాల్సింది మ్యాండేటరీగా ఉంటుంది. ఈ IELTS ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? IELTSకి వచ్చేసరికి 4 మాడ్యూల్స్ ఉంటాయి. లిస్నింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో లిస్నింగ్, రీడింగ్, రైటింగ్ అనేది ఒక డే తీసుకుంటారు. స్పీకింగ్ అనేది ఇంకొక సెపరేట్ డే కండక్ట్ చేస్తారు. సో ఆ స్పీకింగ్ మాడ్యూల్ అనేది ప్రయర్గా ఈ 3 ఎగ్జామినేషన్స్కి ముందైనా తీసుకోవచ్చు, లేకుంటే ఆఫ్టర్ దిస్ ఎగ్జామినేషన్ అయినా తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి ఫీ ఎంతవరకు ఉంటుంది? సో బేసికలీ IELTS వచ్చేసి 2 టైప్స్. IELTS అకాడమిక్స్ ఉంటుంది, IELTS జనరల్ అని ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ స్టడీ పర్పస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు IELTS అకాడమిక్స్ తీసుకుంటారు. ప్లస్ ఎవరైతే స్టూడెంట్స్ వర్క్ పర్మిట్స్ కానీ లేకుంటే ఇమిగ్రేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు IELTS జనరల్ అని తీసుకుంటారు. సో బేసికలీ ఈ 2 ఎగ్జామ్స్కి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 17,000 ఉంటుంది. బేసిక్గా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్కోర్ ఉండాలంటారు IELTSది. సో బేసిక్ ఎంత స్కోర్ గెట్ చేయాలి ఇందులో? సో బేసిక్గా స్కోర్ అంటే స్టూడెంట్స్కి 6.5 ఉండాలి, నాట్ లెస్ దెన్ 6 ఇన్ ఈచ్ బ్యాండ్స్. సో కంట్రీస్ లైక్ USA, కెనడా, జర్మనీ లాంటి కంట్రీస్కి 6.5 అనేది మ్యాండేటరీగా రావాలి. అదర్ కంట్రీస్ని చూసుకుంటే కొన్ని యూనివర్సిటీస్ 6 బ్యాండ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అది యూనివర్సిటీ టు యూనివర్సిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో స్టూడెంట్స్కి కనుక 6.5 కంటే ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ ఎగ్జామ్కి వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది? IELTSకి వచ్చేసరికి 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో వన్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి అపియర్ అయిన తర్వాత 2 years వరకు యూనివర్సిటీస్కి ఆ స్కోర్స్ కార్డ్స్తోని అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఈ 2 years అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి రీ ఎగ్జామ్ తీసుకోవాల్సింది ఉంటుంది. స్టూడెంట్స్ ఎంత ఎర్లీగా ఈ టెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? మేము రికమెండ్ చేసేది ఏంటంటే స్టూడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా తను స్టార్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంటేక్కి ప్రయర్గా 6 months స్టార్ట్ చేసుకున్న అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ IELTS ఎగ్జామ్ కోసం ఎక్సెలాని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎందుకు అంటే మేము స్టూడెంట్స్కి టాప్ క్వాలిటీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మనతో పాటు ప్రొఫెషనల్ ఫ్యాకల్టీస్ కూడా ఉంటారు. సో స్టూడెంట్కి మేము అన్లిమిటెడ్ మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మాక్ టెస్ట్కి ఇమీడియట్గా ఇవాల్యుయేషన్స్ చేసేసి స్టూడెంట్స్కి 1-on-1 డౌట్ సెషన్స్ కూడా పెడతాం. ఎక్సెలా IELTS ట్రైనింగ్ ఇస్తుంది అంటున్నారు కదా, సో ఆ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది? ఎక్సెలా నుండి మేము స్టూడెంట్స్కి 1 month అనేది కోచింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ స్టూడెంట్స్కి కనుక కాన్ఫిడెన్స్ లేకుంటే ఇంకా 15 days వరకు క్లాసెస్ అనేది ఎక్స్టెండ్ చేస్తాం. బ్యాచ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 to 11:30 ఉంటుంది, ఆఫ్టర్నూన్ 12 to 1 ఒకటి ఉంటుంది, అండ్ ఈవినింగ్ 6 to 7 అనేది ఒకటి ఉంటుంది. సో స్టూడెంట్స్కి ఏదైతే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయో ఆ టైమింగ్స్కి వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఎక్సెలా బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏపీలో వచ్చేసరికి 3 branches ఉంటాయి, విజయవాడ, వైజాగ్, గుంటూరు. తెలంగాణలో వచ్చేసరికి హైదరాబాద్లో సోమాజిగూడ, KPHB, మాదాపూర్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.